అందరికీ నమస్తే. నేను మీ అడ్వకేట్ శాంతిరాజు. ఈరోజు తెలుసుకుపోయే టాపిక్ ఏంటంటే క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి పర్సులో ఉంటుంది అనుకోండి. ఇంకా ఏం చెప్తాం, ఒక 18 years వచ్చిన అబ్బాయి దగ్గర నుంచి మీకు క్రెడిట్ కార్డ్ అనేది కామన్గా కనిపిస్తుంది. మీకు కొంచెం సిబిల్ బాగుంటే చాలు, బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి ఈ కార్డు ఉంది సార్, మెయింటెనెన్స్ ఫీజు లేదు, తీసుకోండి అని అందరికీ అంటగడుతున్నారు. అంటగట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, కడతాంలే, మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ఈ నెల వాడుకుంటే నెక్స్ట్ మంత్కి ఈ నెలలోపు డబ్బులు రావా, కడదాంలా అనుకుంటారు. కానీ ఇవి ఇంట్రెస్ట్లు పెరుగుతూ వీళ్ళు కట్టలేక ఒకరోజు ఇబ్బంది పడుతున్నప్పుడు 2-3 months తర్వాత వీళ్ళకి హెరాస్మెంట్ అనేది స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. వీళ్ళకి కాల్ చేసి బూతులు తిట్టడం, ఎలా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఫ్యామిలీ మెంబర్స్ని అరేంజ్ చేయడం, అలాగే రిలేటివ్స్కి ఫోన్ చేసి వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు బ్యాంక్ నుంచి ఎవరైతే ఈ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు. సో ఇలాంటి టైంలో చాలామంది ఏం చేయాలో తెలియక, ఫ్యామిలీకి తెలిస్తే ఏమవుతుంది, అమ్మా నాన్నకి తెలిస్తే ఏమవుతుంది అని చాలా తప్పు డెసిజన్ తీసుకుని చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది చాలా తప్పుడు పని. సో మీకు ఇలాంటి జరిగినప్పుడు కడదామని తీసుకున్నారు, ఎవరిని మోసం చేయాలనుకోలేదు, కడదామని తీసుకున్నారు. కానీ ఇలాంటి టైంలో కట్టలేని టైంలో మీకు హెరాస్మెంట్ ఉన్నప్పుడు ఓంబడ్స్మెన్కి, ఆర్బీఐకి కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేసినప్పుడు మీకు అక్కడి నుంచి వాళ్ళకి కంప్లైంట్ రేజ్ అయినప్పుడు వాళ్ళు సెటిల్మెంట్కి రావడమో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఫర్దర్గా మూవ్ అవ్వండి. కానీ ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. నమస్తే.